అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు. గాన గాంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గొంతుకులో ఎన్ని స్వరాలు, ఆ ఒక్క వ్యక్తిలో ఎన్ని ప్రతిభా వైరుధ్యాలు. ఒకటా రెండా, జాతి గుండెల్లో భద్రపరుచుకున్న వేల పాటలెన్నో. వాటి అన్నిటికీ మూక సాక్షిగా నిలిచింది నెల్లూరులోని టౌన్ హాలు, విఆర్ కాలేజ్, టీ క్యాంటీన్, ట్రంక్ రోడ్, లీలామహల్, బాలుగారి ఇల్లు. స్వరాలు గదుల్లో, గోడల్లో, నేలపైన, పై కప్పులో ఇంకిపోయిన ఓ పరంపర గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా బాలుగారి జయంతి జూన్ 4వ తేదీ సందర్భంగా ఈరోజు మామూలు విషయాలు కాకుండా కొన్ని ఆసక్తికరమైన, తెలుగులో కానీ కొన్ని కొత్త విషయాలు మనం ఈరోజు మననం చేసుకుందాము వారి గురించి. నెల్లూరు ట్రంక్ రోడ్ ఆనుకొని చారిత్రకమైన టౌన్ హాలు, దాని ఎదురు వీధిలో సాంబమూర్తి, శకుంతలమ్మ గార్ల ఇల్లు, తిరువాయూరులోని త్యాగరాజస్వామి నివాసాన్ని తలపించేది. హరికథ జీవనాధారంగా స్వీకరించిన ఆ ఇంట నిత్యం సంగీత సాధన కార్యక్రమం. ఆ సంగీత మందిరమే బాలుగారి ఇల్లు. ఆ మందిరమే బాలును తీర్చిదిద్దింది. నాన్న సంగీత ఝురులతో బాల్యం వెదిగింది. నాన్నతో కలిసి బాలుకు నాటకాలాడడం అప్పుడే అలవాటైంది. రామదాసులో బాల రఘురాముడి పాత్ర బాలుకు తొలి వేషంగా మారింది. చదువులో వెనకబడ్డ సంగీత కళారంగ మిత్రులతో చర్చలు బాలుకు బాగా వంటబట్టాయి. నాన్నతో నాటకాలు వేయటం, హరికథలు చెబితే ఘటం వాయించేవారు. సంగీత వాతావరణంతో పాటు బయట టౌన్ హాలు ఆటస్థలంగా మార్చుకున్నారు. అక్కడ స్నేహితులు కూడా పెరిగారు. విఠల్ గారు, ప్రసాదరావు గారు, నాగరాజారావు గారు, కామేశ్వరరావు గారు, మురళి గారు, ఇలాంటి స్నేహితులు, ముఖ్యమైన స్నేహితులందరూ కలిసి టౌన్ హాల్ చెట్లు, ఆ స్థలంలోనే, ఆ వరండాలోనే వీరి ఆటలు పాటలు సాగాయి. బాలసుబ్రహ్మణ్యం అని క్లాస్ రూమ్లో అయ్యవారు పిలిస్తే పూర్ణ క్యాంటీన్లో హాజరు వేసుకునేవారు. ఈ ఆరుగురు కలిస్తే పూర్ణ క్యాంటీను, ట్రంక్ రోడ్డు, టీ సెంటర్లు, లీలామహల్ హిందీ సినిమాలు వీరి వేదిక అయ్యాయి. విఆర్ కాలేజీ నుంచి ఇంజనీరింగ్కి అనంతపురం వెళ్ళినా డిస్కంటిన్యూ చేసి ట్రంక్ రోడ్డు స్నేహం కొనసాగించారు. స్నేహితులతో కలిసి నాటకాలు వేయటం ప్రారంభించారు. ప్రైజులు, కప్పులతో ఇంటిని నింపేవారు. బాలు ఇల్లే నాటకాలకు, రిహార్సల్స్కు వేదికగా మారింది. 1966 డిసెంబర్లో విఆర్ కాలేజీకి పోస్టల్ శాఖ నుంచి ఎక్స్ప్రెస్ కవర్ వచ్చింది. తమ మిత్రుడు బాలు తొలి సినిమా పాడినట్టు ఆ ఉత్తరంలో రాశారు. మిత్ర బృందం ఆనందానికి అవధుల్లేవు. ఇంతలోని తొలి పాట రికార్డుతో నెల్లూరులో అడుగుపెట్టారు మన బాలుగారు. మిత్రుడు విఠల్ తమ ఇంట్లోని గ్రామ్ఫోన్ తెచ్చి దాన్ని సైకిల్కి బిగించి ఇంటింటికి తిరిగి మణి పాటిన పాట అంటూ అందరికీ వినిపించారు. మణి అంటే ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారండి. ఇక్కడ బంధువులు, స్నేహితులు, స్థానికంగా అందరూ కూడా బాలు గారిని మణి గారే అంటారనమాట. అలా దీన్ని సైకిల్కి బిగించి ఇంటింటికి తిరిగి మణి పాడిన పాట అంటూ అందరికీ మన బాలు గారు ఇతరులకు ఎంతో గౌరవాన్ని ఇస్తారు. అందుకు ఈ సంఘటనే ఒక ఉదాహరణ. ఒకసారి ఆయన శబరిమలకు వెళ్ళారు. ఎక్కువ దూరం నడవలేకపోయారు. దీంతో కొంతమంది కూలీలు అతడిని డోలీలో కూర్చోబెట్టి తీసుకెళ్లారు. వారు తనను మోసి స్వామి సన్నిధానికి తీసుకెళ్లినందుకు కృతజ్ఞతగా బాలు ఆ కూలీ పాదాలకు నమస్కరించారు. అది చూసిన చాలామంది అయ్యప్ప స్వాములు ఆశ్చర్యపడ్డారు. ఇప్పటికీ ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతూనే ఉండి మనకు కనిపిస్తూనే ఉంటుంది. విదేశాల్లో ఇంటి వంటే తినేవారు. ఎందుకంటే బాలు గారు శుద్ధ శాకాహారి. విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తనతో పాటు ఒక కుక్కరు, కొన్ని పచ్చళ్ళు, పొడులు లాంటివి తప్పకుండా తీసుకెళ్తారు. బియ్యము, కూరగాయలు మాత్రం అక్కడే కొనుక్కొని హోటల్ గదిలోనే స్వయంగా వండుకొని తింటారు. ఆయన బాగోగులు చూసుకునేందుకు విదేశీ టూర్లకు వెళ్ళేటప్పుడు బాలుగారి శ్రీమతి కూడా తప్పకుండా వెళుతుంటారు. అలాగే బాలుగారికి సిగరెట్ తాగే అలవాటు ఉంది. దాదాపు 20 ఏళ్ళు ఈ అలవాటు అలానే ఉంది. ఒకరోజు తన ముద్దుల కూతురు పల్లవి సిగరెట్ మానేయమని కోరింది. కూతురు సంతోషం కోసం ధూమపానాన్ని దూరంగా పెట్టారు మన బాలుగారు. అలాగే
ఏ గాయకుడి జీవితంలో ఇలా జరిగి ఉండకపోవచ్చేమో. కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ ఉపేంద్ర కోసం బాలు కేవలం 12 గంటల్లో 21 పాటలు పాడారు. అలాగే తమిళంలో ఒక్క రోజులో 19 పాటలు, హిందీలో ఒక్కరోజు 16 పాటలు పాడిన రికార్డు కూడా బాలు గారిదే. అలాగే సంగీతానికి హద్దులు లేవు, ఎల్లలు లేవని బాలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా, అది నిజమే అని నిరూపణ అయ్యింది. హోంవర్క్లో రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్న ఖాదర్ ఖాన్ అనే వ్యక్తి బాలును గుర్తుపట్టి, మీరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కదా అని అడిగారు. మీరు చక్కగా పాడతారు అని కూడా చెప్పాడు. ఖాదర్ ఖాన్ది పాకిస్తాన్లోని పెషావర్. ఈ సంఘటనను బాలు ఎప్పటికీ మర్చిపోలేరు. అప్పుడప్పుడు కూడా చెప్తూ ఉంటారు. ఈ హద్దులు లేవు, ఎల్లలు లేవు అని చెప్పేటప్పుడల్లా కూడా ఈ సంఘటన చెప్తూ ఉంటారు. అలాగే బాలు గారు ఇంజనీరింగ్ చదువుతూ మధ్యలోనే ఆపేసి సొంతూరు నెల్లూరు వస్తారు. అప్పుడు తనకు విఠల్, అంటే వారి స్నేహితుల్లో ఒకరైన విఠల్ గారు పరిచయం అయ్యారు. అప్పుడు ఆ పరిచయం స్నేహంగా మారింది. ఆ స్నేహం మరింత బలపడి బాలుతో పాటే సంగీత ప్రయాణం చేసింది. బాలుకి చాలా ఏళ్ళు మేనేజర్గా కూడా ఉన్నారు విఠల్ గారు. అతడిని తన ఆరో ప్రాణంగా చెప్తారు బాలు. విఠల్ బాలు కన్నా ముందే మరణించారు. అలాగే ఆ తర్వాత సుబ్బారావు గారు బాలు గారికి సెక్రటరీగాను, ఒక మిత్రుడిగా ఆయన చివరి వరకు కూడా పనిచేశారు. ఇప్పటికీ సుబ్బారావు గారు మద్రాసులో ఉన్నారు. ఇవన్నీ కూడా మన బాలు గారి జీవితంలో ఒక అరుదైన ఆసక్తికరమైన సంఘటనలు. నెల్లూరు ప్రైమ్ టీవీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ముందుకు నడిపించండి, ప్రోత్సహించండి. సదా మీ ఈతకోట సుబ్బారావు.